సాధన ద్వారా మనలోకి దైవశక్తి ప్రసరిస్తుంది అని అంటారు. ఆ శక్తి ఎలా ప్రసరిస్తుంది? దైవశక్తి మనలోకి వాక్కు ద్వారా ప్రసరిస్తుంది, చూపు ద్వారా ప్రసరిస్తుంది, స్పర్శ ద్వారా ప్రసరిస్తుంది, ఘర్షణ ద్వారా ప్రసరిస్తుంది. 4 రకాలుగా ప్రసరిస్తుంది. వాక్కు అంటే మాట, మనందరికీ తెలుసు కదా. ఈ వాక్కుల్లో కూడా ప్రణోదేవి సరస్వతి అని మనం అంటుంటాం చూడండి. అమ్మని సరస్వతీదేవిని ప్రార్థన చేస్తూ మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లోపల నుంచి మనకి మాట రావాలి, గుర్తుకు రావాలి. ఆ నిమిషంలో అది గుర్తుకొచ్చేటట్టు చేస్తుంది. దైవశక్తి వాక్కు ద్వారా బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది, మనలోకి ప్రవేశించి వాక్కు ద్వారా బయటికి వస్తూ ఉంటుంది. దైవం గనక మనం అనుగ్రహిస్తే, అందువల్ల దైవశక్తి అలాగా. ఇక స్పర్శ ద్వారా దేవుడు ఒక్కొక్కసారి మన మీద అనుగ్రహం కలిగి తన స్పర్శ సుఖాన్ని మనకి కలగచేస్తాడు. ఎట్లా కలగచేస్తాడండి? నాకు ఎప్పుడు దేవుడు అనేటువంటి వాడు కనపడలేదే, ఆయన ఎప్పుడు నాకు స్పర్శ సుఖం కలిగించలేదు అని అంటే, మన గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాల్లో చెప్పారు ఫలానా దేవుడి ద్వారా వీళ్ళకి ఈ బిడ్డలు పుట్టారు, ఆ దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా వీళ్ళకి ఈ బిడ్డలు కలిగారు అంటే దైవశక్తి ఈ లోకంలో జన్మించదలుచుకుంది. అందువల్ల మానవులకి స్పర్శ సుఖాన్ని అందచేస్తుంది, స్పర్శిస్తుంది అంతే. ఆ స్పర్శ వల్ల వాళ్ళల్లో దైవీ శక్తి బయటపడిపోతుంది. కాబట్టి వాక్కు ద్వారా, స్పర్శ ద్వారా, చూపు ద్వారా కూడా దైవశక్తి మానవుల్లోకి ప్రసరిస్తుందట. చూపు అని అంటే ఇప్పటికీ కూడా మనం నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒక చక్కటి చిత్రాన్ని అలాగే గనక చూస్తూ ఉంటే ఆ దేవుడు లేదా ఆ దేవత మన కళ్ళల్లోకి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది అనుభూతి ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే. అంటే మనం ఎదురుకుండా ఏదైతే పెట్టుకున్నామో ఆ దేవుడి యొక్క కళ్ళు, ఆ దేవత యొక్క కళ్ళు మన కళ్ళల్లోకి ప్రవేశించి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది, మన లోపలికి వెళుతున్నట్టు అనిపిస్తుంది. అంత పూజ గనక నువ్వు చేయగలిగితే, అంత తాదాత్మ్యం గనక నువ్వు పొందగలిగితే. కాబట్టి వాక్కు ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా. ఇక 4వది దైవీ శక్తి ఎలా ప్రవేశిస్తుందంటే ఘర్షణ ద్వారా. ఘర్షణ అంటే దైవం సంగమిస్తుంది, దేవతా పురుషుడు ఈ ఇతనిలోకి కలిసిపోతాడు, ఇతని ద్వారా ఒక జన్మని ఇవ్వాలనుకుంటాడు ఇంకొకరికి. అందువల్ల దైవం తెలియకుండా అంటే మనకు తెలియదు, మనం దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఇప్పుడు జీవుడు కనుక నీళ్ళల్లోకి చేరి పైకి వెళ్ళలేక ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతను నీళ్ళల్లోకి చేరి ఆ నీళ్లు తాగినటువంటి తండ్రి ద్వారా తల్లి గర్భంలోకి చేరి జీవుడు బయటికి ఎలా వస్తున్నాడో ఈ ఘర్షణ ద్వారా కూడా దైవశక్తి ఉద్భవిస్తుంది ఈ లోకంలో. కాబట్టి దైవశక్తులు 4 రకాలుగా ఈ లోకంలోకి విహారం చేస్తూ ఉంటాయి. అది గమనిస్తూ దైవశక్తిని మీరందరూ ఆరాధించెదరుగా కానీ పెద్దవాళ్ళు మనకి చెప్పారు.